హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు బూడిద గుమ్మడికాయ. వడియాల కోసమో లేక గుమ్మానికి దిష్టి కోసమో స్వీట్ కోసమో వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరపాటే. శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. పరిగడుపున దీని జ్యూస్ తాగితే సర్వరోగ నివారణగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీన్నే వింటర్ మిలన్ అని, సంస్కృతంలో కూష్మాండ, బృహత్పల, గృణావాస, గ్రామ్య కర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజిన్ ఎక్కడ అనే దానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు. అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్తో ప్రస్తుతం పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు, చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు, ఇతర ఆహార పదార్థాల్లో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి. గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాల్లో ఒకటి. ఇందులోని బయో యాక్టివ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనమిస్తుందని నమ్మకం. బూడిద గుమ్మడికాయలో 96% నీరు ఉంటుంది. 4%లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ B1, B2, B3, B5, B6, విటమిన్ సి ఉంటాయి. బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తుంది, యాంటాసిడ్గా పనిచేస్తుంది, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది, శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను బయటికి పంపిస్తుంది, లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. బూడిద గుమ్మడికాయ రసంలో యాంటీ ఎలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకు మంచిది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడే వారికి చాలా మంచిది. మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫ్యాట్ లక్షణాలు, పైగా ఫైబర్ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఊబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుంది, గుండెకు మేలు చేస్తుంది. గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం, శక్తినిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది, చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి మేలు చేస్తుంది, యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది. ఎవరు తాగకూడదు? ఈ ప్రపంచంలో ప్రతిదానికి లాభాలు నష్టాలు రెండు ఉంటాయి. దీర్ఘకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకుపోతాయి. జ్వరంతో బాధపడుతున్న వారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్, ఆస్తమా పేషెంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంత వరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్, దీన్ని మర్చిపోకూడదు. మధుమేహం, రక్తంలో ఇన్సులిన్ తగినంత లేకపోవటం, కదలిక లేకపోవటం వల్ల వస్తుంది. నేడు అన్ని వయసుల వారికి ఈ సమస్య రావటం సాధారణమైపోయింది. శారీరక శ్రమ లేకపోవటం, సరైన ఆహారం లేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్యకి తోడు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. డయాబెటీస్ పేషెంట్స్ వారి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారు ఏమేం తినాలో తెలిసి ఉండాలి. కంట్రోలింగ్ లేని ఫుడ్ హ్యాబిట్స్తో వారి ఆరోగ్యం, గుండె, మూత్రపిండాలు, కళ్ళపై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. నిపుణుల ప్రకారం గుమ్మడికాయ తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ ఐటెం.
దాని పోషకాల గురించి మాట్లాడితే ఓ కప్పు వండిన గుమ్మడికాయ 100 గ్రాముల్లో 50 క్యాలరీలు, 11 గ్రాముల పిండి పదార్థాలు, కొవ్వు శాతం 0 కాగా 10% ఫైబర్ ఉంటాయి. గుమ్మడికాయలో గ్లైసెమిక్ నిల్వలు, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేవి ఆహారంలోని కార్బోహైడ్రేట్ల సంఖ్యని సూచిస్తాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి కారణమవుతాయి. గుమ్మడికాయ అధిక GIని కలిగి ఉంది. ఇది డయాబెటిస్ పేషెంట్స్ కి మంచిది కాదనే భావన ఉంది. కానీ శరీరం రక్తంలో చక్కెర స్థాయిపై దాని కార్బోహైడ్రేట్ల ప్రభావం చూడాలి. ఇది చాలా తక్కువ. అందువల్ల గుమ్మడి డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. రక్తంలో చక్కెరని మేనేజ్ చేయడానికి ఆహార పదార్థాలు, పానీయాలు, రక్తంలో చక్కెరని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడే పానీయాలు, రక్తంలో చక్కెరని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు జాతీయ గుమ్మడికాయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 26వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఈమె అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో 1991 అక్టోబర్ 26న జన్మించింది. 2009లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో ప్రవేశానికై 1 సంవత్సరం విరామం తీసుకుంది. ఈ సమయంలో ఈవిడ ఛాయాచిత్రాలు చూసి ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీలా తామరలో ఒక చిన్న పాత్రను ఆమెకు ఎంచుకున్నాడు. ఆ చిత్రం విజయవంతం కానప్పటికీ అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలో అందుకుంది. తర్వాత తమిళ హాస్య చిత్రం వికట కవిలో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి ఈవిడ 6వ చిత్రంగా విడుదలైంది. మేఘా ఆకాష్ తమిళ్, తెలుగు చిత్రాల్లో కనిపించే ఒక భారతీయ నటి. ఆమె లై అనే తెలుగు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆమె చెన్నైలో 1995 అక్టోబర్ 26న జన్మించారు. ఆమె మహిళా క్రిస్టియన్ కాలేజ్, లేడీ ఆండల్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. డిసెంబర్ 25, 2020న జీ5లో విడుదలైన తమిళ చిత్రం ఒక పక్క కథలో నటించడం ద్వారా మేఘా తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె తర్వాత 2017 తెలుగు చిత్రం లైలో నటించింది. ఇది ఆమె అరంగేట్రం. ఆమె తమిళ చిత్రం తొలి చిత్రం పెట్ట అయితే ఆమె ఇంతకు ముందు ఎనైలోకి పాయం తోట కోసం చిత్రీకరించింది. ఆమె 2 తెలుగు చిత్రాల్లో రాజా చోరాగా, సంచనాగా, డియర్ మేఘాలో మేఘాగా కనిపించింది. రవీనా టండన్ భారతీయ సినీ నటి. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 2022 ఏప్రిల్ 14న విడుదలైన KGF చాప్టర్ 2 సినిమాలో రమికా సేన్గా నటించిన రవీనా టండన్ ప్రేక్షకుల్ని మెప్పించారు. రవీనా టండన్ కు 2023లో పద్మశ్రీ అవార్డును ప్రకటించగా ఆమె రాష్ట్రపతి భవన్లో 2023 ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంది. రవీనా టండన్ 1974 అక్టోబర్ 20న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. ఆసిన్ తొట్టుంకల్ భారతీయ నటీమణి. ఈమె తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈమె భరతనాట్యంలో శిక్షణ పొందిన నర్తకి. ఈమె 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందింది. మొదటగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో నటన ప్రారంభించిన ఈమె తర్వాత బాలీవుడ్లో నటించడం మొదలుపెట్టింది. ఈమె 8 భాషల్లో మాట్లాడగలదు. తన డబ్బింగ్ తానే చెప్పుకోగలదు. నటి పద్మిని తర్వాత అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పుకున్న మలయాళీ నటి ఈమె. 2007లో ఆన్లైన్ తమిళ సినిమా పత్రికలు ఈమెను క్వీన్ ఆఫ్ కాలీవుడ్ అని వర్ణించాయి. ఆసిన్ తొట్టుంకల్ 1985 అక్టోబర్ 26న కొచ్చి, కేరళలో జన్మించారు. సూసన్ ఖాన్ ఒక భారతీయ ఇంటీరియర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్. సంజయ్ ఖాన్, జరీన్ ఖాట్రక్ ఖాన్లకు సూసన్ ఖాన్ 1975 అక్టోబర్ 26న ముంబైలో జన్మించింది. అమెరికాలోని బ్రూక్స్ కాలేజ్ నుండి 1995లో ఇంటీరియర్ డిజైనింగ్లో అసోసియేట్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన సూసన్ ఖాన్
1996లో ఇంటీరియర్ డిజైనర్గా తన కెరీర్ను ప్రారంభించింది. 2011లో ఆమె తోటి ఇంటీరియర్ డిజైనర్, మంచి గుర్తింపు పొందిన చిత్ర నిర్మాత గౌరీకాంత్తో కలిసి ముంబైలో ది చార్కోల్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ను ప్రారంభించింది. ఇది భారతదేశంలో మొదటి ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైన్ స్టోర్ కావటం విశేషం. చార్కోల్ ప్రాజెక్ట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజైన్ స్టోర్గా కూడా పరిగణించబడుతుంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.